ఏపీ బీజేపీ నేత వరదాపురం సూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టికెట్ మనదేనని, ఎమ్మెల్యే తానే అవుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని కార్యకర్తలకు తేల్చి చెప్పారు. సత్యకుమార్ అభ్యర్థిత్వంపై హైకమాండ్ పునరాలోచనలో పడిందన్నారు. వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్పి మళ్ళీ మనకు చెప్పడం జరిగింది. హైదరాబాద్ నుంచి డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 90% పాజిటివ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. మనం మళ్ళీ ఏం నిర్ణయిస్తామని మళ్ళీ మీతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అర్థమైందా? ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఈ రౌడీని పాల్గొనాలి, ఈ గొడవలు తగ్గించాలి అనేది ప్రతిసారి కూడా ధర్మవరంలో ఆమె అభివృద్ధి చేసేవాళ్ళని ఈయన బాగా చేశారంట. ఇప్పటికే పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి వెళ్లింది. ఆ స్థానంపై మొదటి నుంచి సూరి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటు టీడీపీ నుంచి కూడా పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి సీటు దక్కింది. సత్యకుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక చేసేదేం లేక పరిటాల శ్రీరామ్ కూడా సత్యకుమార్కే మద్దతు ప్రకటించారు. భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. ధర్మవరం మంచి కోసం, ధర్మవరంలో టీడీపీని నమ్ముకొని ముందుకొచ్చిన కార్యకర్తలు, నాయకుల కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్పి గతంలో చాలా సార్లు మేము కూడా స్టేజ్లెక్కి బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మన ధర్మవరం కోసం, మన కార్యకర్తల కోసం, మన నాయకుల కోసం ఓ చిన్న త్యాగం చేయాల్సి వచ్చి దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారంటే దానికి కూడా సిద్ధమై ముందుకు రావడం జరిగింది. దీన్ని నా దురదృష్టంగా కాకుండా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ధర్మవరం వాస్తవంగా నన్ను చాలా మార్చింది. ఈరోజు మీరు చూస్తాండే శ్రీరామ్ అనేవాడు 5 ఏళ్ల కిందట ఉన్న శ్రీరామ్ కాదు. మైనార్టీ సోదరులకు, మా కుటుంబానికి చాలా మంచి అభినవ సంబంధం ఒకప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి? మా నాయన ఉన్నప్పటి నుంచి ఉంది. ఆ రోజు నుంచి ఉంది. ఖచ్చితంగా మీకే సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీ ముందు నిలబడేవాడు పరిటాల శ్రీరామ్. ఆ విషయాన్ని ఒకటి తెలుస్తుంది. మిమ్మల్ని ఆ ఇబ్బందుల్లోకి తీసుకుపోయే పరిస్థితికి తీసుకురాను. ఒకవేళ సమస్య వచ్చిందంటే నన్ను దాటి మీద వరకు రావాలనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, 10 మందికి చెప్పాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మనం ముందుకు పోతామో దారే రకంగానే రేపు పొద్దున కూడా మనం ముందుకు పోబోతున్నాం. దాంతో పాటు గత 5 ఏళ్లు మీరు పడిన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ప్రతి ఒక్కదాన్ని కండ్లారా చూసిన వ్యక్తిగా నెక్స్ట్ 5 ఏళ్లు ధర్మవరంలో నిలబడుకొని ఆ ప్రతి సమస్యని తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్లు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. నెమ్మది బయటకు వచ్చినారు. గత 4 రోజులు గ్యాప్ పడింది కదా, బాగా గ్యాప్ పడింది కాబట్టి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎగురుతున్నారు, లేస్తున్నారు, మళ్ళీ కూర్చున్నారు కూడా పైకి లేబట్టినారు. కానీ ఒక విషయం వాళ్ళకి బాగా చెప్పండి. మీరంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో. ఒక విషయం ఏం చెప్పాలంటే మీరంతా రే సత్యకుమార్ కాదురా, వెనకల శ్రీరాముని కూడా చూడండి అని చెప్పారు. ఆయన కాదు, ఆయన ఒకనే కాదు, ఆ వెనకల శ్రీరామ్ కూడా ఉంటాడు. అతన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా చూడండి. రేపు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది మీరు కూడా జాగ్రత్త. దయచేసి కలిసి రండి, కలుపుకుంటాం. ఎదురుపోయినారా వ్యతిరేకమే, కొడతానంటే ఢీ కొట్టేకి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ సమస్యలు చూసినాం, ఆ పడిన ఇబ్బందులు చూసినా నేను. మీరు పడిన ఇబ్బందులు కూడా నేను చూడడం జరిగింది. గ్రామాల్లో ఎంత ఇబ్బందులు పడినారనేది ఒక్కసారిగా ఒక్కలేసి వెళ్ళిపోతే నాకు ఇంకొకరికి తేడా ఉండదు. అది 20 రోజులు 23 రోజుల తర్వాత 23 రోజులు ముందవుతుంది. అంతకంటే తేడా ఉండదు.